మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ భీమిని మండలం కర్జీ భీంపూర్ గ్రామ పంచాయతీలో స్థానిక ఎన్నికల్లో ఠాకూర్ ఉమాదేవి గోవర్ధన్ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్జీ భీంపూర్ గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థిగా తనను బ్యాట్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి యువత ముందడుగు బాటలు వేస్తారని, గ్రామంలో పేరుకుపోయిన మురికి కాలువలు, వీధి దీపాలు, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తానని, బ్రిడ్జ్ నిర్మిస్తానని, గ్రామ పంచాయతీ భవనం నిర్మించడానికి తన వంతుగా తానే కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తన గెలుపు అనంతరం గ్రామాభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. मैं करजी भीमपुर ग्राम पंचायत से सरपंच के लिए उम्मीदवार खड़ी हूँ। ये गांव के डेवलपमेंट के लिए थोड़ा गांव का रोड अच्छा नहीं है और बच्चों के लिए भी बस सुविधा नहीं है, कुछ नहीं है और बहुत कच्चा रोड है। हम शादी होके मेरा 26 साल हो गया है। यहाँ बहुत क्या बोलते हैं, रोड की सुविधा नहीं है, आने जाने के लिए भी अच्छा नहीं है। इसलिए मैं यहाँ सरपंच खड़े होकर ये गांव को कुछ सुधारना चाहती हूँ और ये रोड अच्छा करना और बच्चों के लिए भी बस का सुविधा करना चाहती हूँ। और बैट को आप वोट देके हमारे को जीते तो हम ये गांव के लिए बहुत तरक्की करना चाहते हैं, गांव को अच्छा करना चाहते हैं। బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ భీమిని మండల్లో ఉన్న కర్జీపూర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మేము సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఠాకూర్ ఉమాదేవి గారు. అయితే మా గ్రామము గత 50 సంవత్సరాలను చూసినట్టుంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు మారుమూల గ్రామంలో ఒక రోడ్డు వ్యవస్థ, రవాణా వ్యవస్థ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మేము నేను రిటైర్డ్ ఉద్యోగి అయి ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ రావడం వల్ల ఉమాదేవి ఠాకూర్ గారిని సర్పంచ్గా గెలిపించి మరి నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి ఈరోజు రిటైర్మెంట్ అయిపోయినాను. మరి నా గ్రామానికి నేను సేవ చేయాలనే భావంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను మేము సాల్వ్ చేయడానికి వచ్చాము. అదేవిధంగా ముఖ్య సమస్య ఏంటంటే మాకు మా దగ్గర ప్రాంతమైన పట్టణము కాగజ్ నగర్కు మా గ్రామం నుండి వెళ్ళాలంటే ఓన్లీ 5-6 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. అది ఇప్పటి వరకు కూడా సరైన రోడ్డు మార్గం లేక మేము దీనావసలకు పడవలసి వస్తుంది. ఒక డెలివరీ కేసు ఉంటే బెల్లంపల్లి నుండి ఇక్కడికి రావాలన్నంత చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా ఇంకొక వ్యవస్థ చూసినట్టుంటే మా గ్రామంలో కూడా ఇందిరానగర్ అనే కాలనీ ఉంది. ఆ కాలనీ వర్షాకాలం లోపల అది మా గ్రామానికి ఉన్న దానికి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఆ పిల్లవాళ్ళ చదువులకు ఎంతో ఆటంకం కలిగి వాళ్ళు చదవలేకపోతుర్రు. అటువంటి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరియు వ్యవసాయదారుల దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామానికి మేము ఐరన్ బ్రిడ్జ్ ద్వారానన్నా వాళ్లకు రాపోవు సర్కారు ఏదైతే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము అన్నాము. ఇంకొకటి నేను గెలిస్తే ఈ సంవత్సరమే వర్షాకాలము మీకు రోడ్డు వేస్తా, మన ఐరన్ బ్రిడ్జ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నన్ను ఊడగొట్టినా పర్వాలే కానీ నేను 2 సంవత్సరాలు ఆ బ్రిడ్జ్ చేస్తానని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అందరూ సంతోషం వ్యక్తపరిచారు. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ అన్నది చాలా పాతది. మరి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేదు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు. అదేవిధంగా మేము గెలిచినట్టుంటే ఎస్టీ వారికి కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సాగునీరు, తాగునీరు అన్నిటి గురించి మేము మా సకల ప్రయత్నాలు చేసి ఈ గ్రామాభివృద్ధికి నా చివరి రక్త బొట్టు ఉన్నంత వరకు ఈ గ్రామానికి సేవ చేస్తా అని, అదే మా కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఠాకూర్ ఉమాదేవి గారిని గెలిపించినట్టయితే వారి ద్వారా ఈ పనులని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలుపుతూ, మరి బ్యాట్ గుర్తు ఖచ్చితంగా రేపు 14 తారీఖు జరగబోయే ఈ ఎన్నికల్లో మాకు ఘనమైన మెజార్టీనిచ్చి గెలిపించాలని మనవి చేస్తున్నాము. బ్యాట్ గుర్తుకే ఠాకూర్